నీలాంజన 4వ భాగం. ఏమిటా ఆంటీ, నాగమణితో నా గురించి అలా చెప్పారు? మధ్యాహ్నం కాఫీలు తాగాక తీరిగ్గా పేపర్ చూస్తున్న వింధ్యని అడిగింది సంజన. ఆమెకు అర్థం కాలేదు. మీరు చెప్పిన ఒక్క మంచి లక్షణం కూడా నాకు లేదు. తినడం, టీవీ చూడడం, పడుకోవడం తప్ప నేనేం మంచి పని చేస్తున్నాను? మంచి పని అంటే ఏమిటి నీ దృష్టిలో? కొంగు బిగించి అహర్నిశలో శ్రమపడిపోవడమా? కాదు. ఇన్నాళ్లకి భార్గవికి నేను నా దగ్గర ఉంచాలనిపించింది. నువ్వు మంచి పిల్లవు కాబట్టి నేనెవరో పెద్ద పరిచయం లేకపోయినా నాతో ఉంటున్నావు. వాళ్ళమ్మ నేను ఎంత చెప్పినా వినకుండా ఈ నాగమణి 8వ తరగతిలోనే చదువు మానేసింది. ఎలాగైనా ప్రైవేట్గా 10వ తరగతి రాయించాలని నేనెంతో కృషి చేశాను. దాని బుర్రలోకి ఎక్కలేదు. ఇంకా నీ సంగతి? ఇంజనీరింగ్ చదివావు, ఏడాదిలోగా ఉద్యోగం వస్తుంది, లేదు ఎంటెక్ చదువుతావు. ఈ నాగమణి పనిచేసినంతసేపు చేయడం, ఆ టీవీలో వచ్చే చెత్త సీరియల్స్, సినిమాలు చూడడం, జీవితం అలా లేదని బాధపడ్డం, ఇదేగా. మీరు అమ్మలాగే మాట్లాడతారా ఆంటీ? మీకు టీవీ అంటే కోపమా? అన్ని ఛానల్స్ 24 గంటలు కార్యక్రమాలు రూపొందించాలంటే కష్టం కదూ. ఎంత వినోదం కోసమైనా దానికి కొంత హద్దు ఉంటే బాగుంటుంది. అంత చక్కటి మీడియాని మనం సరిగ్గా ఉపయోగించలేకపోతున్నామేమో అనిపిస్తుంది. ఇంతలో ఫోన్ మోగింది. వింధ్య ఫోన్ తీసి, భార్గవి, నీకు 100 ఏళ్ళు, నీ గురించి అనుకుంటున్నావు అంది. మా అమ్మాయి నిన్నే ఇబ్బంది పెట్టడం లేదుగా? లేదు, మీ అమ్మాయి నేనే ఇబ్బంది పెడుతున్నాను. అంటే? పాపం, ఈ పల్లెటూరులో తనకేం తోస్తుంది? అందులో మాకు సగం టైం పవర్ కట్. టీవీ చూడాలన్నా ఉండదు. నీకెన్నో ఆర్ట్స్ వచ్చు, తనని నేర్చుకోమను. చూద్దాంలే. మన ఇష్టాయిష్టాల్ని ఎవరి మీద రుద్దకూడదు. సరే, సంజనాతో మాట్లాడు. ఫోన్ సంజన తీసుకుంది. ఆంటీనే ఇబ్బంది పెట్టడం లేదుగా? లేదమ్మా, ఆంటీ చెప్పారుగా. వింధ్య దగ్గర తెలుగే కాదు, మంచి ఇంగ్లీష్ నవలలు ఉన్నాయి, అవి చదువు. తనకు బొమ్మలు వేయడం, గ్లాస్ పెయింటింగ్, కుట్లు, అల్లికలు ఇలా చాలా వచ్చు, నేర్చుకో. అన్నింటినీ మించి కాస్త తెలుగు నేర్చుకో. అలాగేనమ్మా, వీలైనంత సహనంగా అంది సంజన. మీరెలా ఉన్నారమ్మా? నువ్వేం చేస్తున్నావు? ఏముంది, మామూలే. నువ్వు లేక అస్సలు తోచడం లేదు. గ్రాని ఎలా ఉంది? బాగానే ఉన్నారు. ఇదిగో మాట్లాడు. ఫోన్ అత్తగారికి ఇచ్చింది భార్గవి. ఎలా ఉన్నావు? కమలమ్మ గారు అడిగింది. బాగున్నాను. ఇక్కడ ఎంత బాగుందో తెలుసా? హైదరాబాద్లో ఉండగా నువ్వు ప్యాంట్ వేసుకోవద్దన్నావా? ఇక్కడికి వచ్చాక షార్ట్స్ వేసుకుంటున్నాను. నీ ఇష్టం వచ్చినట్టు ఉండవే. ఎవరడిగాడు నిన్ను? అది అలా అన్నా బాగుంది. సంజన మరి కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది. ఆ రోజెందుకో సంజనాకి మరీ చిరాగ్గా ఉంది. వింధ్య వెళ్ళాక ఆలోచించడం మొదలుపెట్టింది. తను వచ్చి ఇన్ని రోజులైంది. నీలం గురించి ఏమీ తెలియలేదు. అసలు తన గురించి తనకేం అర్థం కావడం లేదు. ఇక్కడ ఇలా ఉంటే కొన్ని రోజుల్లో పిచ్చి పట్టేట్టు ఉంది. తల్లి చెప్పినట్టు ఏమైనా నేర్చుకుంటే, బుక్స్ చదివితే ఆలోచన వచ్చిందే తడవుగా. ఆమె వింధ్య లైబ్రరీలోంచి ఒక పుస్తకం తీసి చదవడం మొదలుపెట్టింది. మధ్యాహ్నం 1 గంటకు ఇంటికి వచ్చింది వింధ్య. సంజన, భోజనం చేశావా? లేదాంటీ, మీరు వచ్చాక తిందామని. ఏదో చదువుతున్నావే? అబ్బా, గాన్ విత్ ది విండ్. ఇంతకు ముందు చదివావా? లేదాంటీ, పుస్తకాలు చదవటం ఇదే మొదలు. అన్నప్రాసన రోజు ఆవకాయ అన్నట్టు మొదటే ఇంత సీరియస్ నవల చదువుతున్నావా? సరేలేరా, భోజనం చేద్దాం. భోజనాలు పూర్తయ్యేసరికి పోస్ట్ వచ్చింది. నవలల పోటీలో ప్రథమ బహుమతి వచ్చిందని వింధ్యకి వారపత్రిక ఆఫీస్ నుంచి ఉత్తరంతో పాటు చెక్కు వచ్చింది. వింధ్య ఆనందం పట్టలేక సంజన చేతులు పట్టుకుని గిరగిరా తిప్పేసింది. ఏమిటా ఆంటీ ఎంత ఆనందం? ఆనందమే సంజన. నవలల పోటీలో ప్రథమ బహుమతి అంటే మాటలా? పడిన కష్టానికి గుర్తింపు లభించింది. తెలుగు పుస్తకాలతో నాకంత పరిచయం లేదు. మీరొక ప్రముఖ రచయిత్రి అయినందుకు థ్రిల్లింగ్గా ఉంది. ఎందుకు? నేను హైదరాబాద్లో పుట్టి పెరిగినా ఎప్పుడూ ఇలా కవుల్ని, రచయితల్ని, సినిమా వాళ్ళని కలుసుకోలేదు. అటువంటిది ఒక రచయిత్రి ఇంట్లో ఉన్నానంటే థ్రిల్ కాదా మరి? వింధ్య వంటింట్లోంచి పంచదార తెచ్చి సంజన నోట్లో పోసింది. కాస్త తను వేసుకుంది. ప్రథమ బహుమతి వచ్చినందుకు పార్టీ లేదా ఆంటీ? అలాగే, సాయంత్రం చేసుకుందాం. తనకు వచ్చిన ఉత్తరం చెక్కు కవర్లో పెట్టి సరస్వతీదేవి విగ్రహాల పాదాల ముందు వింధ్య పెట్టింది. వావ్, మీరు పార్టీ ఇస్తానంటే ఏ హోటల్కో తీసుకువెళ్తారనుకున్నాను ఆంటీ. ఇంత బాగా ఏర్పాటు చేస్తారనుకోలేదు. అబ్బా, ఈ వెన్నెల, ఈ డాబా ఎంత బాగున్నాయో. అరే, బిర్యానీ నాకిష్టమని ఎవరు చెప్పారంటీ? ఇంకెవరు చెప్తారు? భార్గవి చెప్పింది. అమ్మ ఫోన్ చేసిందా? నాకు చెప్పనే లేదు. నేనే ఫోన్ చేసి నా బహుమతి గురించి చెప్పి నీ డిన్నర్ గురించి అడిగాను. నువ్వప్పుడు నిద్రపోతున్నావని లేపలేదు. ఇంతకీ బిర్యానీ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. మధ్యాహ్నం నుండి నువ్వు ఏమీ తినలేదుగా, అందుకే అంత బాగుంది. ఆ రుచి ఆకలిది, బిర్యానీది కాదులే. ఎంత బాగా మాట్లాడతారా ఆంటీ? అందుకే రచయిత్రి అయ్యారు. మరి కొంచెం బిర్యానీ, పెరుగు పచ్చడి వేసుకుంటూ అంది సంజన. ఆమెను చూస్తే జాలేసింది వింధ్యకి. సంజన ఇంట్లో 10 మంది ఒకేసారి కూర్చుని భోజనం చేసేంత పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది. అటువంటి వ్యక్తి ఈ డాబా మీద నేలపై పరిచిన పాత తివాసీ మీద కూర్చుని బిర్యానీ తింటుంది. ఎన్ని ప్రేమ కథలు చూసినా, విన్నా
ఈ ఆడపిల్లలకి బుద్ధి రాదా? కోరి కోరి పేదరికంలోకి ఎందుకు అడుగు పెడతారు? ఏమిటా ఆంటీ, తినకుండా ఏదో ఆలోచిస్తున్నారు? ఆహా, ఏమీ లేదు ఆంటీ. ఎలాగో వేసవి కాలమేగా, ఇక్కడే పడుకుంటే. అలాగే. లైట్ ఆర్పేసి ఆ డాబా మీద ఇద్దరూ పక్క వేసుకుని పడుకున్నారు. వెన్నెల డాబా మీద పరుచుకుని అందం అంటే ఇదే అన్నట్టు ఉంది. ఏమిటా ఆంటీ, చిన్నగా చెప్పుడు. కొబ్బరాకులు చెప్పుడు. ఎప్పుడు వినలేదా? లేదు, భలే బాగుంది. వెన్నెల ఆకుపచ్చని ఆకులు కూడా వెండి రంగు పూసుకున్నట్టు ఉంటాయి. గాలికి ఆకులు ఒకదాంతో ఒకటి రాసుకుని మంచి శబ్దాన్నిస్తాయి. చాలా బాగుంది. ఆంటీ, మీకు నిద్ర వస్తుందా? లేదు. ఏం అలా అడిగావ్? అంకుల్ మీరు ఎందుకు విడిపోయారు? ప్రేమ ఎక్కువై. అదేమిటా ఆంటీ అడిగింది సంజన. అవును సంజన, మనలో చాలామందికి ప్రేమించడం రాదు. అది వాళ్ళ దౌర్భాగ్యం. ఇతరులు వాళ్ళని ప్రేమిస్తే దాన్ని స్వీకరించడం అంతకన్నా రాదు. అది వాళ్ళ దురదృష్టం. మీ అంకుల్ రెండో రకం. మరి మీది ప్రేమ వివాహం అన్నారుగా? అవును, డిగ్రీలో మేమిద్దరం క్లాస్మేట్స్మే. పోస్ట్ గ్రాడ్యుయేషన్లోకి వచ్చాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాం. చదువు పూర్తయ్యాక తను ప్రైవేట్ ఆఫీస్లో క్లర్క్గా చేరాడు. మా పెళ్లికి ఇంట్లో ఒప్పుకోలేదు. సామధాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించినా లాభం లేకపోయింది. నేను ఇంట్లోంచి వచ్చేశాను. హైదరాబాద్ వెళ్ళిపోయాం. నాకు చాలా గర్వంగా ఉండేది. చాలామందిలా కాకుండా నేను ప్రేమని నిజం చేసుకున్నానని, మనసుకి వ్యతిరేకంగా ప్రవర్తించలేదని చాలా సంతృప్తిగా ఉండేది. తను ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా చేరాడు. తర్వాత 2 బెడ్రూమ్లు ఉన్న ఇల్లు చూసి వాళ్ళ అమ్మగారిని చెల్లెల్ని తీసుకువచ్చాడు. అందరం కలిసే ఉండేవాళ్ళం. వాస్తవ జీవితానికి కాస్త దూరంగా ఊహాలోకంలో ఉన్న నన్ను ఈ ఆడవాళ్ళిద్దరూ తమ సూటిపోటి మాటల ద్వారా ఇహలోకంలోకి తెచ్చేవారు. మా అత్తగారికి బాధగా ఉండేది. కొడుక్కి రావాల్సిన కట్నం రాలేదని, ఆడంబరంగా పెళ్లి జరగలేదని. మా ఆడపడుచుకి బాధగా ఉండేది. తనకన్నా నేను ఎక్కువ చదివాను కాబట్టి ఎక్కడ తనని లోకో చేస్తానేమోనని. ఆ అసంతృప్తి అంతా మాటల ద్వారా వ్యక్తం చేసేవారు. అటువంటి సమయంలోనే నన్ను ఉద్యోగం చేయమని ఒత్తిడి చేయసాగారు. అది నాకిష్టం లేదు. ఎందుకు? నాకు సంగీత సాహిత్యాలంటే చాలా ఇష్టం. కొన్నాళ్ళు సంగీతం నేర్చుకున్నాను. నేను రాసిన గేయాలు, కథలు అప్పుడప్పుడు పత్రికల్లో వస్తుండేవి. ఉద్యోగం చేస్తే చదువుకోవడానికి, రాసుకోవడానికి సమయం దొరకదని, నా బాధ్యత కేవలం అతన్ని ప్రేమిస్తే చాలనుకున్నాను. కానీ అతని ఒక్కడి సంపాదనతో ఇంటిని నడపాలంటే ఇబ్బందిగా ఉంది. మూర్ఖంగా ఉండకూడదు అనిపించింది. పార్ట్ టైం జాబ్లో చేరాను. 2-3 గంటలు తప్ప మిగతా రోజంతా ఇంట్లోనే ఉండేదాన్ని. మా అత్తగారికి నన్ను సాధించడానికి బాగా సమయం దొరికేది. పని మనిషిని కూడా పెట్టకుండా పనంతా నా చేత చేయించేది. నేను నా పుస్తకాలు, నా సాహితీ లోకం ఇలా టైం టేబుల్ వేసుకుని అన్నింటికీ సమయం కేటాయించి సంతోషంగా ఉండడానికి ప్రయత్నించేదాన్ని. కానీ మనం నవ్వుతూ సంతోషంగా ఉంటే భరించలేని వాళ్ళు చాలామంది ఉంటారు ఈ లోకంలో. అటువంటి 2 వ్యక్తులు నా పక్కనే ఉండటం నా దురదృష్టం. బోరు కొడుతున్నానా సంజన? లేదాంటీ, చెప్పండి. ప్రేమించేటప్పుడు కేవలం మనకి ఇష్టమైన మనిషి గురించి మాత్రమే తెలుస్తుంది. వాళ్లతోటే సంబంధం అనుకుంటాం. కానీ పెళ్లి కుటుంబానికి సంబంధించింది. ఇంతలో వాళ్ల చెల్లెలికి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. మాది కులాంతర వివాహం కావడంతో ఆమెకు మంచి సంబంధాలు రాకపోవడం, వచ్చినా అవి కుదరకపోవడం జరిగేది. దానికి ముఖ్యమైన కారణం నేనే అని భావించేవారు. మనలో చాలామంది తమ సమస్యలకి ఇతరులను కారణంగా చూపిస్తారు. మా అత్తగారు తన కూతురికి పెళ్లి కాకపోవడానికి కారణం అమ్మాయికి చదువు, అందం, ఉద్యోగం లేకపోవడం కారణమని తెలిసినా నన్నే టార్గెట్ చేసుకునేది. ఒకరోజు మీ అంకుల్ కూడా వాళ్లతో చేరిపోయి నన్ను తిట్టారు. వింధ్య పేలవంగా నవ్వింది. అదేమిటాంటీ, అంకుల్ మిమ్మల్ని అంత ప్రేమించి కూడా నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా? ఇది కూడా అంతే. నా మీద కోపంతో ఆ 2 ఆడవాళ్లు నాలో లేని లోపాన్ని పదే పదే చెప్పేవారు. అవి లోపాలు కాదు. అవి ఆయనకి తెలిసినా ఏమీ ఎదురు చెప్పేవాడు కాదు. కొన్నాళ్లకు అవి నిజమనే అభిప్రాయానికి కూడా తను వచ్చాడు. వాళ్ళకి నచ్చేటట్టు మారమని ఇతను కూడా చెప్పేవాడు. నా తప్పేమీ లేనప్పుడు మారవలసిన అవసరం ఏముందని నా వాదన. ఇప్పటికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే అతనికి నా అలవాట్లు, అభిరుచులు అన్నీ తెలుసు. అటువంటి అతను కూడా నన్ను విమర్శించడం. పెళ్ళైన 2 ఏళ్ల కాలంలోనే స్వప్నాలు కరిగిపోయి నిజాలు బయటపడ్డాయి. వాళ్ళ చెల్లెలికి పెళ్ళయింది. అతను బాగానే ఉన్నాడు. ప్రైవేట్ కంపెనీ అయినా మంచి ఉద్యోగంలోనే ఉన్నాడు. నా వల్లనే ఇటువంటి సంబంధం వచ్చిందని, కట్నం ఎక్కువ ఇస్తే ఇంకా మంచి సంబంధం వచ్చేదని మా అత్త కొత్త గొడవ మొదలుపెట్టింది. చిన్నగా మా మధ్య గొడవలు మొదలయ్యాయి. ఒకరోజు ఆ గొడవ తారస్థాయికి చేరింది. నిన్ను చేసుకుని నేను అన్నీ పోగొట్టుకున్నాను అన్నాడతను. ఆ మాట నా మనసును తాకింది. అతనేం పోగొట్టుకోలేదు. నేనే నా కుటుంబాన్ని, మా వాళ్ల ప్రేమని, ఆదరణని అన్నీ పోగొట్టుకున్నాను. అతన్ని ఆదరించని ఇంటికి నేను వెళ్ళనని మా పుట్టింటికి వెళ్ళలేదు. అతను తనవాన్ని, ఆదరణని వదులుకోలేదు. వాళ్ళ అమ్మగారిని, చెల్లెల్ని తన వద్దే పెట్టుకున్నాడు. చాలా కష్టపడి ఖర్చు చేసి చెల్లెలి పెళ్లి చేశాడు. త్యాగం అనే పెద్ద మాటను వాడను కానీ
వదులుకోవడంలో నేనే ముందున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో మా నాన్నగారు పోయారు. అంతటి కష్టంలో నా పక్క నుండి ఓదార్చవలసిన మనిషి నన్నొక్కదాన్నే పంపించాడు. తిరిగి హైదరాబాద్ వెళ్ళేసరికి నేను ఎంతో శ్రమపడి సేకరించుకున్న పుస్తకాలన్నీ అమ్మేసింది మా అత్త. నాకున్న ఖరీదైన 1-2 చీరలు మాయమైపోయాయి. ఆ రోజు నేనింక ఊరుకోలేకపోయాను. పెద్ద గొడవ జరిగింది. దాంతో మా ఇద్దరి మధ్య కూడా దూరం పెరగసాగింది. ఇంతలో అతనికి మంచి కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం వచ్చింది. జీతం పెరిగింది. మా అత్తగారికి నేనొక చీమలాగా కనబడ్డాను. అలా అలా అహంకారాలు పెరిగి విడిపోవడానికి దారి తీశాయి. అప్పుడే మా నాన్నగారు ఈ ఇల్లు నాకు ఇచ్చినట్టు తెలిసింది. వెంటనే ఈ ఇంటికి వచ్చేశాను. ఇల్లు కూడా నా మనసులాగే ఖాళీగా ఉంది. ఇక్కడికి వచ్చి జీవితాన్ని మొదట్నుంచి పునర్నిర్మించుకున్నాను, ముగించింది వింధ్య. సంజన మాట్లాడలేదు బాధ వలన. ఆమెకు కాస్త భయం కూడా వేసింది భవిష్యత్తును తలుచుకుని. చాలాసేపు ఇద్దరూ మాట్లాడుకోలేదు. నిద్రపో సంజన, 12 గంటలు దాటినట్టుంది. నిద్ర రావడం లేదాంటీ? ఇలా అన్నీ మనసుకు తీసుకోకూడదు. నిద్ర మేలుకుని ఆలోచిస్తే సమస్యలు పరిష్కారం కావు. పైగా నీ గురించి ఆలోచించడానికి మేమంతా లేమా ఆంటీ? అవును సంజన, సమస్యలు అందరికీ వస్తాయి. కానీ నేనున్నానని ధైర్యం చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు? మేమంతా ఉండగా నీకే దిగులు లేదు. హాయిగా నిద్రపో. 10 నిమిషాల్లో సంజన నిద్రపోయింది. వింధ్యకు నిద్ర రావడం లేదు. ఆమెకు తన గతం ఎప్పుడూ గుర్తుకు రాదని కాదు. సాహిత్యంలో, ఉద్యోగంలో పడి గతాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ సంజన చిన్న విషయం అడిగితే చిన్న తాళం చెవితో పెద్ద ఖజానాన్ని తెరిచినట్టు జ్ఞాపకాల మాలిగా తెరుచుకుంది. పోనీలే, ఇలాగైనా తన గతం ఒకరికి ఉపయోగపడితే చాలని అనుకుంది.